సత్యం శివం సుందరం. ప్రేమస్వరూపులారా, embodiments of divine love. యదృశ్యం తన్నస్యం. ఈ చర్మచక్షువులకు గోచరించేటువంటి సమస్త పదార్థములు, సమస్త రూపములు కూడాను ఒకనాటికి అంతర్ధానమవుతుంటాయి. All that we see through the physical eyes, maybe it is the materials, maybe they are the persons, one day or the other they are bound to vanish. ఈ చర్మచక్షువులు కేవలం మానవులకు మాత్రమే కాదు, పశుపక్షి మృగాదులకు కూడాను ఈ చర్మచక్షువులు ఉంటున్నవి. The physical eyes are not only there for man, but even birds and animals have these physical eyes. క్రిమికీటకాదులకు కూడాను ఈ చర్మచక్షువులు ఉంటున్నవి. Even worms and insects have these physical eyes. కానీ ఉండి ప్రయోజనం ఏమిటి? But what is the use of these eyes? నిత్య సత్యమైన దృశ్యములను తాను చూడటం లేదు. These physical eyes cannot see the eternal and the truthful sights and the visions. అనిత్యం, అశాశ్వతం, అసత్యమైనటువంటి దృశ్యములనే చూచుతున్నవి ఈ నేత్రములు. These eyes sees only the temporary forms which are not the truth, which are untruthful. ప్రపంచమంతా కూడాను ఈ విధమైనటువంటి చర్యలతోనే మానవ జీవితమును ముగించుచున్నవి. In the world we see today that men complete their lives only through such physical activities. కానీ నిత్య సత్యమైనటువంటి ఒక దృశ్యము జ్ఞానము మాత్రమే. But what is true and eternal is only jnana or wisdom. అట్టి జ్ఞాన చక్షువును కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు. A person who has true wisdom eyes is truly the man. కనుక మానవుడు నేటికైనను తన చక్షువులను అంతర్ముఖం గావించుకొని ఆత్మతత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకోవటం అత్యవసరం. Therefore it is necessary that man turns his vision inward and tries to recognize and experience the Atmic principle. మన దృష్టిని అంతర్ముఖము గావించుకున్నప్పుడే మనకు ఆత్మతత్వం గోచరం అవుతుంది. బహిర్ముఖంలో ఉండినంత వరకు కూడాను ఈ బహిర్దృష్టియే, బహిర్ ప్రపంచమే, భౌతికమైనటువంటి లోకమే. Only when we turn our vision inward, we can experience the Atma. But as long as we see outside, we see only the temporary world. భారతదేశమునందు మాతృమూర్తులకు ఎంతో గౌరవం అందిస్తూ వచ్చింది. In the land of Bharat, the ideal of motherhood has a great value. ప్రతి మానవునికి కూడాను ఒక మాతృమూర్తి ఉన్నది. For every man, there is a mother. కానీ అట్టి మాతృమూర్తులను గౌరవంగా, ఆనందంగా, ఆప్యాయంగా ప్రేమించి తన్ను చూసుకోవటం చాలా తక్కువగా ఉంటున్నది. But it is very rare today, men treat their mothers with respect, with love and give them joy. మాతృమూర్తి ప్రేమ కంటే మించిన ప్రేమ ఈ జగత్తులో ఎక్కడనూ కానరాదు. In the world, we don't see anywhere a love which is higher than that of a mother. కౌసల్యవర సూక్తి గర్భమౌటం కదా రాముడు దేవుడై రమణి బాసే. Rama became God because he was born of the womb of Kausalya. సీతామహాదేవి చిందుచుంటుట కదా కవలు కుశలవులు ఘనతగాంచి. Today we find Lava and Kusha
are famous, are reputed because they were born of Sita. రాణి జీజీబాయి ప్రేమించుటచే కదా వీర శివాజీయు పేరుగాంచి. The valor of Shivaji blossomed being watered by the love of his mother Jijabai. ఇదే విధంగానే మాతల యొక్క ప్రేమ చేతనే మాతల యొక్క నడవడిక చేతనే తమ పిల్లల యొక్క గౌరవము ప్రపంచానికి వ్యాప్తి అవుతూ వచ్చింది. Therefore, we find it is only through the love of the mothers that the children become immortal and win immortal fame. మాతృమూర్తుల యొక్క గౌరవము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరం. It is very important for everyone to respect his mother. తమ జీవితం యొక్క మహత్తరమైన శక్తులన్నీ కూడాను మాతృమూర్తి యొక్క నడతలపైననే ఆధారపడి ఉంటుంది. All the great ideals set by children depend on the ideals of the mother. ఇట్టి పవిత్ర మాతృమూర్తులు లేనటువంటి యొక్క గృహమే ఈ జగత్తులో కానరాదు. We don't find in this world even a single house, we don't have such sacred mothers. ఏ దేశమందైనా కానీ ఏ కాలం నందైనా కానీ ఈ మాతృమూర్తుల యొక్క పవిత్రత చెట్ట చెదరక కట్టు కదలక శాశ్వతంగా కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నది. In whichever nation it is, at whatever time it is, the motherhood, the sacredness of the motherhood is permanently installed in the house. దీనికి చదువు సంఖ్యలు కానీ ఆస్తి పాస్తులు కానీ అవసరం లేదు. It is not necessary to earn treasure nor acquire education. దీనికి గుణమే ఆధారము. Character is the basis. ఇట్టి గుణం కలిగినటువంటి యొక్క తల్లులు లోకములో ఎందరో ఉన్నారు. Mothers with such great character are there in big numbers in the world. ప్రతి మాతృమూర్తి కూడాను తన కుమారుని యొక్క యోగక్షేమంను నిరంతరము చింతిస్తూనే ఉంటుంటారు. Every mother always aspires for the welfare of her children. దుర్మార్గులైన కుమారులైన ఉన్నారు కానీ దుర్మార్గురాలైన తల్లి జగత్తులో కానరాదు. Maybe there are wicked children in the world, but never a wicked mother. కనుక ఈనాడు పవిత్రమైనటువంటి పుత్రులు కూడాను అభివృద్ధి కావాలి. Therefore, it is necessary today that sacred children will come up. తల్లి ఆజ్ఞను శిరసా వహించి obeying the command of the mother, తల్లి యొక్క ఆదర్శములను హృదయమునందు ఉంచుకొని imprinting the ideals of the mother in one's own heart. నిత్య జీవితంలో తాను ఆదర్శంగా నిలిచాలి. One should lead an ideal life in the daily life. అనగా గొప్ప పేరు ప్రతిష్టల కోసం నేను చెప్పటం లేదు. It is not that you have to acquire great name and fame through this. ఈ శరీరమునకు ఉన్నటువంటి తల్లి ఈశ్వరామ్మ చిన్నప్పటి నుంచి కూడాను ఎంతయో వినయముతో ధర్మముతో విశాలమైనటువంటి భావముతో అందరినీ చూచేటువంటిది. The mother of this physical body would look after everyone. Ishwaramba would look after everyone with great love and respect and walked on the path of righteousness. చిన్న పిల్లలను చూచినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఎవరితను ఏ తల్లి బిడ్డ అని విచారించదు, తాను ఎత్తుకొని వారిని లాలించేటువంటిది. Whenever she saw children, she would lift them up and caress them without bothering which child it was. ఒకానొక సమయం లోపల కరణం సుబ్బమ్మ బిడ్డలు లేక చాలా బాధపడుతూ ఉండేటువంటిది. Once it happened, Karanam Subbamma was troubled in her mind because she had no children. అప్పుడప్పుడు ఈశ్వరమ్మ మీ పిల్లవాళ్ళని ఎవరైనా ఒకసారి నా ఇంటికి పంపుతూ ఉండు అని అడిగేటువంటిది. Therefore she would request Ishwaramba, Mother, please send your son once in a way to my house. ఈ విధంగా ఇతరుల చేత అడిగించుకొని తమ బిడ్డలను తానెంతో లాలించి పాలించి అభివృద్ధి గావించినటువంటిది. Karanam Subbamma thus invited Swami to her house, loved him
brought him up with great love. కనుక ప్రపంచంలో ఇలాంటి తల్లులు ఎందరో ఉంటున్నారు. In the world today, there are many such mothers. కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రప్రథమంగా వచ్చినటువంటిది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొదట మాతృదేవికి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు. The first commands of Indian culture, let mother be your God, let father be your God, let teacher and guest be your God, but first and foremost, మొదటి దైవము తల్లియే. the first God is mother herself. మాతృమూర్తియే నిజమైనటువంటి ఒక దేవత. Mother is the true God. కానీ అట్టి దేవతా స్వరూపమైనటువంటి మాతృమూర్తిని ఈనాడు ఎంతమంది గౌరవిస్తున్నారు? Such an embodiment of divinity, mother, how many people respect today? గౌరవించడం పోని ఎంతమంది తనకు తగినటువంటి ప్రేమకు పాత్రులవుతున్నారు? Even if they do not respect, it is all right. But how many of them are giving their love and affection తల్లి to the ప్రేమకు mother? పాత్రులైనటువంటి బిడ్డనే నిజమైనటువంటి బిడ్డ. A true child is one who attains the love and affection of the mother. తల్లిని బాధ పెట్టి తల్లి కంటినీరు కార్చటం వల్ల తమకేమాత్రము భవిష్యత్తులో శాంతి సంతోషం లభించదు. When the children trouble the mother, make her cry, they can never get any happiness and prosperity. కనుక సాధ్యమైనంత వరకు కూడాను తల్లిని కంటినీరు పెట్టకుండా తల్లికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందించడానికి ప్రతి పుత్రుడు కూడాను ప్రయత్నించాలి. Therefore, every child, every son should try to give joy to the mother and not trouble her mind. ఈ కలియుగ ప్రభావం చేత గొప్ప విద్యావంతుడు కావచ్చు, Maybe in this great Kali age, there may be men of great గొప్ప education, అధికారి కావచ్చును. men of authority. ఎంతటి గొప్పవాడైన అధికారి అయినప్పటికీ తల్లికి కుమారుడే కదా. Even if a person adorns a high seat of authority, he is a child to the mother. తన యొక్క విద్యా అభివృద్ధుల చేత గర్వించి తల్లును మర్చిపోతున్నారు ఈనాటి మోడర్న్ బాయ్స్. But today modern boys forget their mother because they attach too much importance. ఇది చాలా తప్పు. It is a great mistake. తల్లిని మరచినటువంటి వాడు తనను మాత్రం మర్చిపోకుండా ఉంటాడా? A person who forgets his own mother definitely will forget himself also. తల్లి యొక్క ప్రతిబింబమే తాను. It is not only the reflection of the mother. కనుకనే మొట్టమొదట తల్లిని జ్ఞప్తి అందించుకొని తల్లిని గౌరవించి తల్లికి తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడానికి ప్రయత్నించాలి. Therefore, everybody should try to respect and love the mother and give her great joy. ఒకనాడు నేను సుబ్బమ్మ గారి ఇంటిలో ఉండగా When Swami was in Subbamma's house, చాలా తొందరగా వచ్చింది ఈశ్వరమ్మ అక్కడికి. Ishwaramba came there in great haste. ఎందుకు ఇంత తొందరగా వస్తున్నావు, ఏం అవసరం అయిపోయింది అని అడిగాను. Swami asked her, why are you in such great haste? Why did you come here? స్వామి, ఆ ప్రక్కింటి అమ్మాయి చాలా జబ్బు చేసింది. Swami, the girl in the neighborhood is having a disease. ఆ చిన్న బిడ్డను తొడపైన కూర్చోబెట్టుకొని చాలా బాధపడుతుండాలి. The mother put the child on her lap and he is worrying. నేను ఈ బాధను చూడలేకపోతున్నాను. I am not able to see their misery. ఈ కుగ్రామంలో ఒక్క చిన్న హాస్పిటల్ కూడాను లేదు. In this deserted village, there is not even a single hospital. దగ్గుకు పరిశ్రమ కూడాను ఇంతమంది ఇచ్చేటువంటి దిక్కు లేరు. Nobody can give medicine even for cough or fever. కనుక మీ దగ్గరికి ఇంత భక్తులు ఇక్కడ వస్తున్నారు. So many devotees are coming to you. కానీ అందరూ భక్తులని నమ్మకూడదు. But we can't believe all of them are devotees. ఎవరి ఇతరుల బాధను చూచి తన యొక్క బాధగా భావించి ఆ బాధను నివారణ గావించరు వారే నిజమైన భక్తుడు. A true devotee is one who thinks that others' difficulty is his and tries to remove that difficulty. ధనవంతులు కావచ్చు, గొప్ప విద్యావంతులు కావచ్చు, గొప్ప పేరు ప్రతిష్టలు కావచ్చు, ఉన్నవారు కావచ్చు. కానీ అది కాదు. ముందు కావలసినటువంటిది మనిషిని చూచి ఒక జాలి పడాలి. Maybe there are men of wealth, men of authority, fame and name. That is not important, but one should have compassion. కష్టపడేటువంటి జీవిని చూచి కన్నీరు కార్చాలి. One should cry tears when one looks at the adversities of అది others. ఈ కలికాలంలో చాలా అరుదుగా ఉంటుండాలి. But such people are very rare in this Kali. తమ కొడుకులు తమ బిడ్డలను గురించి తాము వర్ణించుకుంటూ పోతుంటారు. కానీ పరాయి బిడ్డల యొక్క ప్రేమతత్వాన్ని బాధను ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. There are people who praise
their own talent, their own children, but not others. They don't cry tears for others. మీ దగ్గరికి ఇన్ని వేలాది మంది భక్తులు వస్తున్నారు. Thousands of devotees are coming to you. ఇది ఎవరూ చేయలేనటువంటి పని. This is work which nobody can మీరు do. మాత్రమే దీన్ని చేయబట్టాలి. Only you can do it. కనుక ఈ కుగ్రామం లోపల In this village, బీద ప్రజలకు తగినటువంటి యొక్క కష్టములు తీర్చే నిమిత్తమై ఒక చిన్న హాస్పిటల్ కావాలి అన్నది. she prayed to Swami, we need a small hospital in this village to look after the health of the poor children. నేను చెప్తాను, Swami said, ఇంత చిన్న విషయమే నీవెందుకు ఇంత తొందరపడ్డావు? it is a small matter, but why are you ప్రతి such a దానికి కూడా కాలం అత్యవసరము. There is time for everything. పుట్టిన బిడ్డ తక్షణమే పెద్దవాడు కాదు. A child cannot become a man suddenly. కాలం కొంచెం కావాలి. Time is required. కనుక నీవు తొందరపడద్దు. ఈ భావం నీ హృదయంలో పెట్టుకో. Don't be in haste, but have this feeling in ఏ your బాధ heart. జీవనంలో చూసినప్పటికీ నీవు బాధపడు. All the time with kindness you cry for others. ఈ కష్టము తీర్చేటువంటి ఉపాయం ఏమిటి అని దైవాన్ని ప్రార్థించు You pray to God how to remove the difficulties of others. అని చెప్పాను. నేను వెళ్ళాను. Swami told her this. అయ్యో నా మాట వినడే ఈ స్వామి, చాలా మొండి స్వామి అని కొంచెం నిష్ఠూరంగా పడింది. But Mother Ishramba said, Swami is very adamant. He doesn't listen to me. కానీ ఆనాటి నుంచి నేను దీన్ని స్మరిస్తూనే ఉన్నాను. But all the time Swami had that sankalpa. ఆమె ఈ చిన్న కోరికను నేను నెరవేర్చాలి. I have to fulfill her desire. చిన్నది గాని పెద్దది గాని పరోపకార సంబంధమైనటువంటి కార్యం కనుకనే దీనికి తప్పక నేను పూనుకోవాలి అని సిద్ధమైపోయాను. And Swami got ready thinking, small or big, if there is a desire to remove the difficulties of others, I should help her. రెండవ దినమే పనివారిని పిలిపించాను, పునాదులు ద్రవ్వించాను, ఒక నెల లోపలనే గోడలంతా కట్టించాను, పూర్తి రూఫ్ వేసి అందులో ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను. Next day itself, Swami called the workers, foundation was dug, the building was erected, and hospital was opened. డాక్టర్ బ్రహ్మం అని ఒక డాక్టర్ వచ్చాడు. There was a doctor by name Brahmam. అతను చాలా భక్తుడు. He was a great devotee. పేరుకు తగినట్టుగానే బ్రహ్మమే అతను. And he, according to his name Brahmam, he was real Brahmam. తర్వాత బిక్కిని సీతారామయ్య అని ఆయన వచ్చాడు. And there was another doctor, Sita Ramaya. అతని ముగ్గురు అన్నదమ్ముల లోపల కూడాను అందరూ మినిస్టర్సే. All his brothers were ministers in the government. ఈ బిక్కిని సీతారామయ్య స్వామి భక్తుడు. Sita Ramaya was Swami's devotee. స్వామి ఈ బాధ్యతను నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటానన్నాడు. I will take this responsibility, I will look after the hospital. ఆనాటి మొదలు కట్ట కడపటి శ్వాస తాను వదిలేంత వరకును హాస్పిటల్లోనే ఉండి పనిచేశాడు. Starting from that day, till his last breath, he worked in the hospital. కానీ ఈనాడు అట్టి డాక్టర్స్ ఎక్కడా కనిపించటం లేదు. But we don't find such doctors today. డాక్టర్గా తయారైనాడంటే ఎంత డబ్బు ఎంత డబ్బు ఎంత డబ్బు, ఈ డబ్బు కోసం పాకులాడుతుంటారు. Once one becomes a doctor, he is always thinking of money. తమ ప్రాణములన్నీ కూడా డబ్బు కోసం ఇస్తుంటారు. They offer their lives for the sake of money. పరుల బాధను తీర్చాలనేటువంటి ఒక ఉత్తమ భావము ఎవరికీ కలగటం లేదు. There is no noble feeling that they should cure the diseases of others. పల్లెలకు పోయి పని చేయాలంటే వారికి ఇష్టం ఉండదు. They don't want to go and work in the villages. టౌన్ లోనే ఉండాలి. They want to be in the town. టౌన్ యొక్క అనుకూలాలంతా తాను పొందాలి. He wants all the comforts of the town life. దానికి తగినటువంటి ధనం సంపాదించాలి. He wants to earn a lot of money. ఏమిటి ఈ ధనము? What is the use of this money? ఈ ధనం వల్ల మనకు వచ్చేటువంటిది ఏమిటి? What is that we are going to acquire through money? వస్తుంది ధనము, Money comes. కానీ ఎంతవరకు ఉంటుంది? But how long will it be there? ఇది శాశ్వతం కాదు. It is not permanent. కనుకని ఈ ధనము మానవుని ఎక్కువగా చదివిస్తుండాది, వాడిని పాడు కూడా చేస్తుండాలి. Today, it is money which attracts men and also ruins them. కనుకనే ఈనాటి డాక్టర్స్ అంతా కూడాను సరైన రీతిగా పల్లెల్లో పోయి వారికి సేవలు చేయాలంటే ఎవరు ముందుకు రావటం లేదు. Today, doctors are not ready to go to the villages and serve the people there. రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా. It is said that for the sake of a rupee, man is ready to stoop even to eat grass. గడ్డైనా తింటారు కానీ రూపాయలు సంపాదించాలి. They are ready to eat grass in order to earn money. కానీ వీళ్ళకి గ్రేస్ కావాలి, గ్రేస్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? గ్రాస్ చిక్కుతుంది కానీ గ్రేస్ చిక్కదు వీళ్ళకు. They will get only grass, not grace.
కనుక ప్రపంచం లోపల ఇలాంటి త్యాగమూర్తులు తయారు కావాలి. Today we need such men of sacrifice in the world. నాకు భక్తి శ్రద్ధ అనేటువంటిది కాదు నాకు ముఖ్యము. It is not important one has only devotion and sincerity. ప్రజల యొక్క బాధలను గుర్తించి You have to recognize the difficulties of the నివారణ people. గావించేటువంటి ఉపాయాన్ని వెతకాలి. One should think of removing the difficulties of others. సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశిస్తూ రావాలి. One should aspire for social welfare. కనుకనే ఈ సమాజం యొక్క సంక్షేమాన్ని కంకణం కట్టుకునేటువంటి డాక్టర్స్ ఎంతైనా ఈనాడు అవసరమే. And today there is need for many doctors who are ready to achieve the welfare of the కానీ వీరు society. పొందేటువంటి ఆదాయంలా కావలసినంత They have got lot of income. నెలకు వేల రూపాయలు సంపాదిస్తుంటారు. They earn thousands of rupees every month. కానీ వేల సంపాదన లోపల ఒక రూపాయి విలువైనటువంటి పనైనా చేస్తున్నారా? చేయటం లేదు. Are they doing work even worth 1 rupee? No, they are not doing it. రూపాయలు మాత్రం కావాలి కానీ దానికి తగిన విలువైనటువంటి పని చేయటం లేదు. They want only money. They want rupees. They are not ready to work for it. కనుక ఈనాడు సేవకులు చాలా అవసరము. Today we need servants. సేవకులు కాని వాళ్ళు నాయకులు అయిపోయి ప్రయోజనం లేదు. Today only a true servant can become a true leader. నాయకుడైనటువంటి వాడు సేవకుడుగా ఉన్నప్పుడే జగత్తుకు ఎంతైనా సమాజానికి ఉపకారం చేస్తారు. When a leader becomes the servant of people, they will help the society. ఈ గృహమమ్మాయి అనగా ఈశ్వరమ్మ Mother ఇదే Ishwara- గ్రామం లోపల ఇదే మందిరం లోపలనే తాను ప్రాణమిడిచింది. Mother Ishwaramba, she had her last moment and gave up her life in this very mandir here. సమ్మర్ క్లాస్ జరుగుతుండాలి ఈ మే నెల లోపల. In the month of May, summer classes were going on. కానీ క్లాసులో వచ్చి కూర్చునేటువంటిది. She would come and sit in the summer classes. ఏం చేస్తా ఉంది, చదువు రాది, ఏం రాది, ఎందుకు వింటమా, ఏమైనా వింటున్నావా అని నేను ప్రశ్నించి నవ్వేటువంటి వాడిని. Swami would smile at her and ask, what is that you can understand in these classes? Can you really understand అయ్యో anything? ఈ చదువుల కంటే చాకలవాడు మేలు, ఈ చదువులు నాకు అక్కర్లేదు స్వామి. And she would say, I don't need this education. A కానీ ఈ పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధమైన భావంతో స్వామి యొక్క భావాన్ని వింటున్నారు, ఏ విధమైనటువంటి దీంట్లో వాడు నడతలు జరుగుతున్నారు అని దాన్ని నేను వాచ్ చేస్తున్నాను, దాన్ని నేను విచారం చేస్తున్నాను అన్నాడు. I am coming here to watch how the students of Swami behave, how they conduct themselves, how they obey Swami's commands. తల్లిదండ్రులు నానా కష్టములు పడి ఎన్నో కూలి చేసి తాను సంపాదించినటువంటి యొక్క ధనం చేతనే పిల్లలకు మంచి తెల్లని గుడ్డలు కుట్టిస్తున్నారు. There are mothers who work as workers, as laborers. తమ పిల్లలు సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఆశిస్తున్నారు. They aspire that the children should live a honorable life in the society. కానీ దానికి తగినట్టుగా పిల్లలు నడుచుకుంటున్నారా? But are the children conducting themselves properly? లేదు. No. ఆ తల్లిని కుట్టించేటువంటివి మాత్రం తొడుక్కుంటున్నారు. కానీ తల్లి ఏ విధంగా అప్పు చేసి తీసుకుని వచ్చింది, తల్లి ఏ విధమైనటువంటి బాధతో నాకు ఈ శ్రమను పడి చేసింది అనేటువంటి విచారణమే చేయటం లేదు. They only put on the new clothes given by the mother. They never think how much of hardship the mother has gone through to give him the clothes. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine ఈనాటి love. యువకులందరూ కూడాను మొట్టమొదట మాతృమూర్తి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించాలి. The today's youth should recognize the love principle of mothers. ఈనాడు మీరు పిల్లలుగా ఉండొచ్చును, రేపు మీరు పెద్దలవుతారు. Today you are children, tomorrow you will grow big. మీ పిల్లలే మీకు ఇట్లా బాధలు పెడితే మీరు ఊరుకుంటారా? If your children trouble you, will you be all right? కాదు. No. కనుకనే మనం ఏమి చేసినప్పటికీ దీనికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. Whatever you do, we will get back the reaction, reflection and మనం reason. ఈనాడు చేసినటువంటి మంచి పనియే రేపటి దినం మంచి ఫలితాన్ని మనకు అందిస్తుంది. If you do good deeds today, we will get good rewards tomorrow. ఈనాడు మనం చేసినటువంటి మంచి సంకల్పమే రేపటి దినం మంచి ఫలితాన్ని మనకు అందిస్తుంది. Good resolve of today will give us good result tomorrow. ఈనాడు మాత్రము మనం చెడ్డ పనులు చేసి రేపటి దినం మంచి కావాలంటే ఎలా లభిస్తుంది? If you do bad deeds, bad actions today, and if you aspire for good results, తప్పక నీవు ఈనాడు చేసినటువంటి పాప ఫలితము రేపటి దినం అనుభవించక తప్పదు. if you commit sin today, tomorrow you will have to reap the నీవు గొప్ప ఉద్యోగి consequences. కావచ్చును, ఉద్యోగి కావచ్చును, You may be a man in a good కానీ ఈ employment, పాప ఫలం మాత్రం తప్పింది కాదు. but the result of the sin will always haunt you. కనుక నీ దీనిని లక్ష్యం ఉంచుకొని Keep it in your mind. తల్లిదండ్రులను ఏమాత్రం కూడాను బాధ పెట్టకుండా You should never trouble your parents. సాధ్యమైనంత వరకు నువ్వు వాళ్ళని సంతోష పెట్టడానికి తగిన కృషి చేయాలి. You should put in effort to give joy to them to the extent possible.
అప్పుడే మనం పుట్టినందుకు సార్థకమవుతుంది. Then only our lives will find fulfillment. మానవుడు పుట్టాడు ఈ జగత్తులో. Man is born in the world today. దేనికోసం పుట్టాడు? Why is he born? తిరిగి రావంగా అంత లోకంలో సుఖాన్ని అనుభవించే కోసమా? Is it to eat, drink, roam around and enjoy life? కాదు. ఈ సుఖం మనం అనిపించకపోయినా గానీ సుఖం ఉంటే ఉంటున్నది. This happiness one may enjoy, may not enjoy, but it is not permanent. తల్లి కంటి దారాలు కార్చకుండా చూసుకోవాలి You కుమారుడు. have to see to it that your mother will not shed tears of grief. అలాంటి కుమారుడే నిజమైన కుమారుడు. They are the true sons. కుమారుడు పుట్టాడంటే ఈనాడు పుట్టిన పండుగని బర్త్డే చేసుకోవటము, తీపులు పంచుకోవటము, ఇది కాదు గొప్ప గౌరవము. When son is born, we celebrate the birthday, but there's nothing great about it. కుమారుడు పుట్టిన తక్షణమే మనం పండుగ చేసుకోకూడదు. We should not celebrate as soon as the son ఏనాడు is ఈ born. కుమారుడు భవిష్యత్తులో కీర్తిని సంపాదిస్తాడో ఆనాడే మనకు పండుగ చేసుకోవటం. We have to celebrate only when the son earns good name and fame later. కనుక కుమారులు పుట్టినటువంటి దీనికి మనం తండ్రులంతా చాలా ఆనందిస్తున్నారు, తల్లులు చాలా గౌరవిస్తున్నారు, కానీ ప్రయోజనం కాదు. Mothers today, they are very ఇది తన happy, కుమారుని తాను చెరిపినటువంటి వారు అవుతారు. and such children are spoiled by the mothers themselves. వాడు సరైన మార్గంలో పోతున్నాడా లేదా? Is he walking on the right path or సమాజం not? నుంచి గౌరవాన్ని అందుకుంటున్నాడా లేదా? Is he earning respect of the society? సమాజాన్ని గౌరవిస్తున్నాడా లేదా? Is he respecting the society? దీనిని చక్కగా వారు గుర్తించుకుంటూ పోవాలి. The mother should recognize this fact. ఈ రెండు విషయం లోపల కూడా ఈశ్వరమ్మ మొట్టమొదటి ప్రయత్నం చేసినటువంటిది. In these two principles, Ishwaramba was an ideal. ఇంటికి ఎవరైనా వస్తే When anybody visits her house, పిల్లల్ని పంపించేటువంటిది. she will send the children, వాళ్ళని గౌరవించి లోపల ఎందుకోసం వచ్చారో లోపల వదిలిపెట్టు అనేది. invite them with respect and make them sit in the house. వాళ్ళు వస్తానే పిల్లలు పోయి నమస్కారం చేసి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు, మా అమ్మ నాన్నలు కావాలా, చెప్తాను ఉండండి అని లోపల పోయి చెప్పేటువంటి. When the guests visited the house, the children would go out, they salute them and ask them, why have you come here? ఈనాడు అట్టి వెల్కమ్ అనేటువంటిది ఏ ఇంటిలో కూడా కనపడటం లేదు. Such welcome we don't find in any home today. గొప్ప చదువులు అయిపోయినారు, There is a lot of education, గొప్ప జీతాలు తీస్తున్నారు. lot of salaries. ఎందుకోసము? What is the use? బిచ్చగాడు కూడా సంపాదిస్తున్నాడు. Even a beggar earns money. డబ్బును సంపాదించడం గొప్పతనం కాదు. Nothing great in earning money. ఎవరైనా ఇంటికి వస్తే If some guests, ఎవరండి మీరు, దయచేసి రండి లోపల అని మంచి మర్యాద మాటలు మాట్లాడాలి. if guests visit your house, you should treat them with respect and love. ఈనాడు అట్టి మర్యాద మాటలే లేదు. Today people don't speak such ఎవరండి మీరు, respectful words. ఎందుకు వచ్చారండి? ఆ కఠినమైనటువంటి పలుకులతోనే వీళ్ళ హృదయము కఠినమైపోతుండాలి. They fill their heart with harshness and speak harsh words. Why have you come here? Who are you? మృదుమధురమైనటువంటి పాటలే లేవు. They don't have soft words at all. అందుకోసం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. That is why Swami says often, you cannot always oblige, but you can speak obligingly. కానీ ఈనాటి చదువులంతా కూడా పిల్లల్ని పూర్తి రాక్షసుల మాదిరి తయారు చేస్తుండాలి. But today's education are transforming today's children ఈ into చదువులలో demons. వినయ భయ విశ్వాసంలే లేవు. There is no humility or obedience in this education. ఏదో పుస్తకాన్ని ఒక కంఠస్థం చేసుకుని, They learn books by rote. దీన్ని కంఠస్థం చేసుకుని దాని ఎగ్జామినేషన్ లో పోయి రాసి They write it in the examination. ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తున్నారు. They return with empty heads. ఇది ఆ చదువు Is it education? కాదు. చదివిన చదువు హృదయంలో హత్తుకొని పోవాలి. The education that you study should be imprinted in ఎన్ని your heart. సంవత్సరం అయినప్పటికీ అది మారకుండా ఉండాలి. It can never be forgotten. Maybe many years will roll కానీ by. ఈనాటి విద్యార్థుల్లో ఆ పవిత్రమైనటువంటి భావం ఎక్కడా కనిపించడం లేదు. But today's students do not have such sacred feelings. అందరూ భక్తిగానే నటిస్తూ ఉంటారు. Everybody pretends to be a ఏమిటి ఈ devotee. నటన? Why should pretension? ఈ సినిమాలు వచ్చి మరింత నటన ఎక్కువైపోయింది. Because of the cinema's pretensions are growing. ఇంకా ఈ వీడియోలు టీవీలు వచ్చేసేసి మరింత పాడు చేసి పెడుతున్నాయి. Videos and TVs are ruining the boys. దీన్నంతా లోకమంతా గౌరవిస్తూ ఉంటారు. The world respects these traditions. కానీ నాకు అది గౌరవం లేదు. Swami does not respect them. ఇవన్నీ వచ్చి మనిషిని ఏం ఉద్ధారం చేస్తున్నాయి? How have they redeemed mankind? మనిషిని ఏ విధంగా మనిషిగా బ్రతికిస్తున్నాయి? How are they helping man to live like a man? మనిషిని మనిషిగా బ్రతకడానికి తగిన ఉపాయం చేయాలి. Every man should put in effort to live like a man. కానీ ఇది అయినాడు కనిపించడం లేదు. But today we don't see it. కానీ కొందరు తల్లిదండ్రులు ఉన్నారు. There are good parents. కానీ వారు ఎంతో ప్రేమతో పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నారు. With love they bring up their children. ఈ విధంగా ఏ తల్లిదండ్రులు కుమారుని యొక్క అభివృద్ధి కోసమై పాటుపడుతుంటారో వారే నిజమైనటువంటి తల్లిదండ్రులు. True parents are those who aspire for the welfare of their children. అప్పుడే అట్టి కుమారులు కూడాను ఉత్తమ కుమారులుగా రూపొందుతారు. Such sons will become ideal and noble sons.
అలాంటి వాళ్ళు ఎంతటికైనా కూడాను అభివృద్ధికి పాల్పడతారు. They can also become very developed children. అమెరికా లోపల ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు In America, there was one person. తన తల్లి దగ్గర వచ్చి కూర్చునేటువంటి వాడు. He would come and sit with his mother. ఆ తల్లి పాత చీరలంతా కుట్టి బ్రతికేటువంటిది ఆ తల్లి. She was a poor lady who would stitch her old saris. ఒకనాడు ఈ పిల్లవాడు తన మిత్రులతో కూడి వెళుతున్నాడు స్కూలుకు. This boy was going with his friends to the school. మిత్రులందరూ కూడా హేళన చేశారు. The friends ridiculed him. ఈ పూర్ బాయ్ నో గుడ్ డ్రెస్, You are a poor boy. You don't have a నో good గుడ్ dress. చైన్, గుడ్ జ్యువెల్స్ You don't have any jewels. You don't have అని any chain. చాలా హేళన చేస్తూ వచ్చారు. They ridiculed him. వెనక్కి వచ్చాడు. He came back. తల్లి దగ్గరికి వచ్చి, తల్లి He came నన్ను ఈ to- విధంగా హేళన చేస్తున్నారు, నేనేం చేసేది? The boy came to the mother and told her, the friends are making fun of నాయనా, me. మన ఇంటి పరిస్థితి నీకు తెలుసు. You know our situation. మీ తండ్రి కార్పెంటర్ పని చేస్తున్నాడు. He is working as a clerk. నేను పాత గుడ్డలు కుట్టి నేను వాళ్ళతో జీవితాన్ని గడుపుతున్నాను. I stitch old clothes and making a living. కానీ ఈ పరిస్థితి నీవే గుర్తించి You recognize this situation నీవు వర్తించు. and you should conduct yourself in వారు accordance ఎంత with it. అగౌరవం చేసినా కానీ నీవేం జంకవద్దు. They may disrespect you, ridicule you, but don't worry. మనకు కావలసినటువంటిది ఆత్మ గౌరవము. What we need today is self-respect. ఈ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకో. You have to develop this self-respect. ఎవరేమన్నా కూడా నువ్వు ఏమాత్రము బాధపడద్దు. Don't worry even if people ridicule you. ఆత్మ గౌరవమే నీ పెద్ద రక్ష. Self-respect will protect you. ఆత్మ గౌరవమే నీ యొక్క పెద్ద ప్రాపర్టీ. Self-respect is your true property. ఆ విధంగా చెప్పి ఆ పిల్లవాడిని పెద్ద చేసి ఏదో కొంతవరకు ఉద్యోగంలో చేర్చింది. Therefore she consoled the boy and got him a job. కట్టకడపటికి Finally, వాడు అభివృద్ధి వచ్చి he progressed well. ఓ చిన్న చిన్న పేపర్స్ అంతా అమ్ముకొని He would sell newspapers. కొంత డబ్బును కూడా సంపాదించాడు. He also earned money. ఇతని యొక్క మంచితనమును చూచి స్నేహితులందరూ కూడాను, నాయనా నీవు చాలా గొప్పవాడు, ఈ గౌరవాన్ని ఆత్మగౌరవం లేనటువంటి వాడు జగత్తుకు వచ్చి ప్రయోజనం లేదు, నీవు ఆత్మగౌరవం కలవాడు కనుక నీవు ఎలక్షన్ లో నిల్చు అన్నారు. His friends recognized his goodness and told him, you have great self-respect. A man without self-respect is useless. You contest an అతను election. చెప్పాడు, ఈ రాజకీయాల్లో నేను నిలవగలనా? Can I be in today's politics? నాకు వద్దు. I don't want to ఈ enter. రాజకీయానికి ఒక నమస్కారము. I salute this politics నా of నిత్య today. జీవితం గౌరవమైనటువంటి జీవితంగానే గడుపుతాను. I want to lead an honorable life. కానీ మిత్రులు ఎవరు వదలలేదు. But the friends put చాలా pressure on ఒత్తిడి him. చేశారు. They put pressure on him. కట్టగడపటికి తాను నిలిచాడు ఆత్మగౌరవం కోసమని. Finally, in order to uphold his self-respect, he contested the elections. అందులో తాను చక్కని విజయాన్ని పొందాడు. He won the elections. విజయాన్ని పొంది ఇవన్నీ- ఎక్కడ అమెరికా, ఎక్కడ ఈ చిన్న పిల్లవాడు, బీద పిల్లవాడు And he was a very poor boy. But see that great country of America. ప్రెసిడెంట్ అయిపోయినాడు అమెరికాకు. He became the president of America. ప్రెసిడెంట్ అయిపోయినప్పటికీ నేను ప్రెసిడెంట్ అయినా అనేటువంటి గర్వం కలగలేదు. But he had no pride or arrogance. ఈ బీద ప్రజలకంతా కూడా సహాయం చేస్తూ వచ్చాడు. He helped the poor children. అక్కడ నీక్రోస్ కంతా కూడా చాలా కఠినమైనటువంటి ఇది జరుగుతూ ఉండినది. The Negroes were being treated very cruelly. వాళ్ళ కష్టములంతా నివారణ గావించి He wanted to remove their difficulties. వాళ్ళు తగినటువంటి సహాయం చేసి He wanted to help them. ఈ పార్లమెంట్ లోపల తాను పెద్ద దీన్ని ఒక మూమెంట్ ని తీసుకుని వచ్చేసాడు. He started a movement in the parliament. బీదలను అభివృద్ధి పరచాలి, We have to develop, help the poor people. కష్టపడేటువంటి వారి నుంచి దుఃఖాన్ని విమాంచం చేయాలి. And we have to protect people from the ఆ greed. విధమైనటువంటి ఒక మూమెంట్ తీసుకుని వచ్చి He started such a movement. తాను గొప్ప పేరును పొందాడు. He attained great name and fame. అప్పుడు ఆ తల్లి, Mother, నాయన నేను ఆశించినటువంటి ఫలితం నాకు చిక్కింది. I have got what I నా desired. గర్భంలో పుట్టినందుకు నీవు ఇంత వినయ గౌరవాన్ని సాధించి You are born of me. గొప్ప పేరును పొందావు. You have got great name and నేను fame. ఇంకా కన్ను మూసినా పర్వాలేదు, Even if I die now, నీవు ఈ గౌరవాన్ని మాత్రము నిలబెట్టుకోండి. all the time uphold the self-respect. ఎలాంటి పరిస్థితులు అయినా కూడాను ఆత్మ గౌరవం మాత్రం పోగొట్టుకోవద్దు. In all situations, don't give up ఇంతే self-respect. కాదు, ఎవరైనా మనకి కించిత ఉపకారం చేస్తే దానిని మర్చిపోకుండా మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి. Even if you get a little help from anyone, you should always remember it. ఈనాడు కృతజ్ఞత అనేటువంటిదే లేదు. But today there is no sense of gratitude. ఎంత ఉపకారం పొందినప్పటికీ People get a lot of help from others. దాన్ని మర్చిపోయి They forget. దాని అపకారమే చేస్తున్నారు. They harm others. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ, వివరింపంగా
ఆ అపకారికే ఉపకారము నెపమెన్నకు చేయువాడు నేర్పరి సుమతి అన్నారు. A person who gets help from somebody should in return help him. But if he harms him, troubles him, there is no person worse than him. ఎవరు మనకు అపకారం చేశారో వారికే మనం ఉపకారం చేయాలి. Even those who harm us, we have to help ఈ them. పట్టుదల లోపల సాయి యొక్క ప్రతిజ్ఞ ఒక్కటే. And we find the pratigna, the oath ఎవరు of నన్ను Swami. అపకారం చేసినప్పటికీ, ఎవరు నన్ను దూషించినప్పటికీ, ఎవరు నన్ను హేళన చేసినప్పటికీ, ఎవరు నా యొక్క కృతజ్ఞత చూడకపోయినప్పటికీ నేను వాడిని ఆనందంగా చూస్తాను. People may criticize Swami, people may hate him, but Swami will always look after everyone with మై love. లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాను. Swami says, my life is my message. ఎవరు నడుచుకుంటున్నారు? Who is following this? ఎవ్వరు నడుచుకోవటం లేదు. Generally, we don't see కానీ it. వారు నడుచుకోలేదే అని నాకు బాధ లేదు. But Swami is not bothered whether they నడుచుకున్నవాడు remember it or not. బాగుపడతాడు, నడుచుకోలేని వాడు అవస్థలకు గురి అవుతాడు. One who follows Swami's command will be happy. Other person, నా అడుగుతాడల్లో నడచండి, you walk in my footsteps నీకు ఎట్టి అపకారము జరగదు. and you will never come to harm. లక్షలాది పిల్లలకంతా కూడా నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. Swami is giving free education to lakhs of students. అక్కడ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ లోపల PhD వరకు చేస్తున్నారు. Right up to PhD, people get free education. ఈ కించిత్తైనా కూడా నువ్వు ఆ జ్ఞాపకం వాళ్ళలో లేదు. They should remember it, but they don't remember it. ఎక్కడి నుంచి వచ్చాను? ఈనాడు ఒక చిన్న ప్రైమరీ స్కూల్ లోపల చేరాలంటే 25,000 30,000 ఫీజు కట్టాలి ముందు. Today, in order to get admission even in a small primary school, we have to pay 25,000 or 50,000 అలాంటి rupees. పరిస్థితి లోపల ఈనాటి పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్. In such a situation, Swami is giving free education to ఈ all the జ్ఞాపకం students. కూడా ఈనాటి పిల్లల్లో కనిపెట్టడం లేదు. The students should remember this, recognize this. కానీ ఇది మర్చిపోతే మాత్రము వీళ్ళకి చాలా ప్రమాదమే. If students forget it, it is dangerous for them. కనుక ఇవన్నీ కూడా మొట్టమొదట ఈ ఈశ్వరమ్మ అందరికీ బోధించేటువంటిది. This is what Ishwaramba taught to everyone, even from the beginning. ఎవరైనా ఆమె రూమ్ కి వచ్చి కూర్చుంటే, If somebody comes to our room, అమ్మా లక్ష్మమ్మ చూడండి మా స్వామి ఎంత పని చేస్తున్నాడు, she will tell, Lakshmamma, see how Swami is doing work, వీరులకందరికీ ఎంతో సహాయం చేస్తున్నాడు. how he is helping poor కానీ people. వీరంతా మర్చిపోతున్నారు. But you are forgetting it. మర్చిపోయి అపకారమే చేస్తున్నారు. You forget it and even harm him. ఇది ఎప్పటికైనా వాళ్ళకి క్షేమం కాదు. It is not good for you. ఇది అందరికీ మనసులో పెట్టుకోవాలి You have to keep it in your mind. అని ఎంతో మృదువుగా మధురంగా చెప్పేటువంటిది. Sweetly and softly she would speak to people. చిన్న వయసు లోపలనే When భర్తలు పోగొట్టుకున్నటువంటి వారిని దగ్గర చేర్చి చాలా బాధపడి వాళ్ళకి ఏదో ఒక ధైర్యాన్ని సాహసాన్ని పంపించి ఆ కష్టమును మరిపింపజేసేటువంటిది ఆమె. she would console the widows who lost their husbands even in their young age. And ఇలాంటి పరిస్థితుల లోపల మనం బీదలమైనప్పటికీ పల్లెల్లో ఉండినప్పటికీ ఈ పల్లె జీవితానికి తగిన కృషి చేయాలి మనం. therefore, whether you are in the villages or towns, you should try to put in effort for an ముఖ్యంగా idea. మనం ఈనాడు కృతజ్ఞతను పెంచుకోవాలి. You have to develop sense of gratitude. కృతజ్ఞుడు కాకూడదు. You should not become ungrateful. ఆ కృతజ్ఞుడైపోతే వాడు క్రూరుడైపోతాడు. Ungrateful person is very cruel. కనుకనే సూర్య నమస్కారం లోపల కృతజ్ఞాయ నమః అని పేరు పెట్టారు. In Surya Namaskara, there is one name, Krutagnaya Namaha. అనగా ఏమిటి? What does it mean? ఎవరైనా మనకు చేసిన ఉపకారానికి Somebody helps us, దానికి ప్రత్యుపకారం మనం చేయాలి. you have to help in return. మన చేతనేంత వరకు ఉపకారం To the చేయాలి. extent possible, you should help him. కానీ కృతజ్ఞాయ నమః అనగా నాయన నీవు నాకు ఉపకారం చేశావు, You are ఉపకారం helping me. చేసినా కూడా నేను నీకు ఉపకారమే చేస్తాను అని వాళ్లకు ఉపకారం చేయాలి. You have to help those who help you. అట్ట లేకుండా ఉపకారం చేసిన వారికే అపకారం చేస్తూ పోతే వాళ్ళ కండ్లు పోతాయట. On the contrary, if one turns ungrateful, యథార్థం చెప్తున్నాను, ఈనాడు కాకపోయినా ఏనాడైనా మీరు జ్ఞాపకం నందుంచుకోవచ్చు. Swami tells the truth, such ungrateful people will lose their eyes today or tomorrow. సూర్యుని యొక్క తేజస్సు, The effulgence of the sun, తన యొక్క ప్రకాశము radiance, ప్రతి మానవుని ఎందుకును ప్రతిబింబంగా కంటిలో ఉంటుండాలి. there is reflection of this effulgence in the eye of every person. మనం చూసేటువంటి సృష్టి అంతా కూడాను సూర్యుని యొక్క ప్రతిబింబమే. All the creation that we see is the reflection of the sun. కనుక అతని ప్రతిబింబం మన కంటిలో ఉండటం చేతనే మనకు అన్ని కూడా సుఖంగా జరిగిపోతున్నాయి. Because of reflection of sun is in our eye, we are able to see well. కానీ ఆ కృతజ్ఞత లేకుండా పోతే If we don't have gratitude, ఆ కనుదృష్టి మన కన్నులను వదిలిపెట్టిపోతుందట. we lose our vision and it will go away from our eyes. ఇదంతా కథలే అనుకుంటారు. People may, కథ కాదు, it is not ఇది a story. వ్యథ. It is the truth. తప్పక రేపటి దినం నీకు జరుగుతుంది. One day or the other it will happen.
కనుక మనము మన దృష్టిని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. We spoil our own eyes and vision. కనుక నీ యదృశ్యం తన్నస్యం అని మొదలు చెప్పాను. That's why Swami said earlier, what you see, all will vanish. కనుక మనము కృతజ్ఞత చూపించాలి. You have to have sense of చేతనైనంత gratitude. వరకు కూడా మనము తగినటువంటి ఉపకారం చేయాలి. To the extent possible, we should help them. పెద్దలైనటువంటి వారికి, వృద్ధులైనటువంటి వారికి తగినటువంటి తోడ్పాటు మనం చేయాలి. You have to help the elders and the old people. నేను 10 సంవత్సరం పూర్వము 10 years before, Swami, ఈ ఇల్లు కొత్తదిగా కడుతున్నామని చెప్పని when the building was being built, అప్పుడు రాజమాత పిలిచి, జామ్నగర్ రాజమాత, Jamnagar Rajmata, స్వామి ఈ ఇంట్లో మీరు ఉండండి Swami, please come to my house అని and ఆ reside ఇల్లు here. నాకు ఇచ్చేసేసింది. She gave that house to Swami. ఇచ్చేసి ఇది పూర్తి అయ్యేంత వరకు ఇందులోనే ఉండండి అనింది. Till the mandir is completed, kindly stay in our house. నేను అందులో ఉండినాను. And Swami stayed there. అందులో ఒక డ్రైవర్ ఉండేటువంటి వాడు. There was a driver in that house. వాడు రాజమాత లేకపోవటం చేత వాడి తిండికి చాలా కష్టమైపోయింది. Because Swami went to Rajmata's house, he had to undergo కానీ some నేను hardship. చూసుకుంటూనే ఉంటున్నాను. Swami was looking after him. కానీ ఒకనాడు ఏమైపోయింది, One day it happened, ఇక్కడ ఈ చెట్టు కిందికి వచ్చేసేసి he came and చలి చాలా చలిగా ఉంటుండాలి. it was very cold. వాడి కోటు లేదు, He had no coat, చాలవ లేదు, రగ్గు లేదు. అలాంటి పరిస్థితిలో బాధపడుతూ he ఉన్నాడు. had no blanket or rug, and he was undergoing a lot of మా hardship. డ్రైవర్ వచ్చి నాతో చెప్పాడు, He came and told Swami. నువ్వు పోయి తీసుకుని పోయి ఈ రగ్గు వాడికి కప్పేసేసి అన్నాను. Swami gave the rug to him. అది కప్పేసేస్తే When the rug వాడు was, అన్నాడు, గట్టిగా ఏడ్చేసేసినాడు. he started crying loudly. నా తల్లిదండ్రులు కూడాను ఈ విధంగా నన్ను చూసుకోలేదు. Even my parents did not look after me తక్షణమే so వాడిని well. తీసుకుని పోయి అక్కడ కార్ షెడ్ లో కూర్చోబెట్టాను. And they would make me live in the car shed. అప్పుడు వాడికి అన్ని ఇచ్చేసేటప్పటికి వాడు చాలా కాలం బ్రతికాడు. He lived for a very long time. బ్రతికి రాజమాత దగ్గరనే ఉంటుండి జీవిస్తూ వచ్చాడు. And he lived with Rajmata for a ఆ long time. రాజమాత కూడా చాలా ప్రేమతో ఎంతో ఆప్యాయంగా చూసుకునేటువంటిది వర్కర్స్ ను. Rajmata would look after her workers with great love and affection. ఇలాంటి వాళ్ళు ఎంతమందో లోకంలో నశించిపోతున్నారు. Such people are in any number in the world today. ఎవరైనా సరియే, Whoever it is. మన పని వాడే వారి పని వాడే అని చూడకండి. You need not think he is my కంటితో worker. బాధపడుతుండేటువంటి చూస్తే తక్షణమే వాళ్ళకి తగినటువంటి సహాయం చేయండి. If somebody is undergoing difficulties, help him immediately. ఈ విధమైనటువంటి సహాయం మనం చేయడానికి మనకు నిజమైనటువంటి చదువు. If we help people like that, that is లేకపోతే education. సహాయం చేయనటువంటి చదువు ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of education which doesn't help us to help others? చదివి చావంగ నేటికి చావు లేని చదువు వలయు. What is the use of studying all types of education which lead us only to death? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడ మందమతుడు. A person becomes greatly educated, but he does not know oneself. ఎంత చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. However educated one is, he cannot give up his mean qualities. తరచి చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. It leads only to empty argumentation. He cannot get complete ఇలాంటి wisdom. చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి ఈనాడు? What is the use of such education? ఎప్పుడు తర్కం. All the time there is argumentation. దీంతో మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి? What is the reward that you are నేను going to get? గొప్పవాడని అనుకుంటాము. You may think ఈ you are great. అహంకారమే మానవుని అతపతనం చేస్తుంది. Arrogance and pride lead ones to ruin. కనుక విద్యార్థులారా, Students, మీరు మున్ముందు తగినటువంటి వినయ విధేయతతో మీరు సమాజంలో మెలగాలి. you have to develop humility and sense of obedience. మనకంటే హీనమైన స్థితిలో ఉండేటువంటి వారు ఎంతమందో ఉంటున్నారు. There are many people who lead really a poorer life than us. కాబట్టి అలాంటి వారిని మనం తగినటువంటి రీతిగా అభివృద్ధికి తెప్పించడానికి ప్రయత్నం చేయాలి. You should try to help them to come up in life. ఆ ఉపకారం మనం చేసినప్పుడే ఇంతకంటే మనకు తగినటువంటిది లేదు. When you help others, that is the highest reward. దీన్ని వేదమునందు చెప్పారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. That is what is said in the Vedas. Helping others is merit, harming others. పరులకు ఉపకారం చేయాలి. You have to help others. ఆ ఉపకారం కంటే పాపమే మేలు అనుకుంటున్నారు. And helping others acquires great merit for you. కనుక మనం ఎక్కడ చిక్కినప్పటికీ సాధ్యమైనంత వరకు మంచి ప్రయత్నంతో మనం చూడాలి. Therefore, to the extent possible, we should try to చిన్న help others. పిల్లలను చక్కని ఆదర్శవంతమైనటువంటి పలుకులతో వాళ్ళ అభివృద్ధికి తెప్పించాలి. And we have to mold small children on an ideal life. ఇది మనం ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. That is an important duty of the students today. కానీ ఈనాడు చూస్తున్నాను, ఫారిన్ పోతున్నారు, ఇంకెక్కడో వేరు దేశాలకంతా పోతున్నారు. Today students go over కానీ to foreign వస్తున్నారు, countries.
వాళ్ళ వేషభాషలు చూస్తే చాలా గర్వంగా ఉంటుంటాయి. They are very arrogant. They put వారి on, నడతలు చూస్తే చాలా హీనంగా ఉంటుంటాయి. but their behavior is very mean. నడతల్లో హీనంగా ఉంటుంది, వేషభాషల్లో గౌరవంగా ఉంటే వచ్చిన ప్రయత్నం ఏమిటి? What is the use of having a costly dress on you if your behavior is నడతల్లో not మనం good? మంచిగా ఉండాలి. Conduct and behavior should be వినయ good. భయ విశ్వాసాన్ని చూపించాలి. You should have faith in God, ధైర్యంగా ఎదుర్కోవాలి. and you to face difficulties with నేను courage. ఏ ఒక్క చిన్నదానికైనా కూడా నేను ఏమాత్రం వెరవను. Swami is never afraid of any hardship. మనలో దోషం ఉన్నప్పుడు మనం వెరవాలి, కానీ If you have any మనలో defect, దోషం లేనప్పుడు ఎందుకు వెరవాలి? why should you be afraid if you have no ఎవరి defect? దగ్గర కూడా మనం ఏమాత్రము చేయజాచకూడదు. You do not beg from others. ఈ స్వామీజీ యొక్క ఐడియా. That is the ideal of the ఇదే Swami. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. My life is my నేను message. ఏ విధంగా నడుచుకుంటున్నానో ఆ విధంగా నడుచుకుంటూ వస్తే తప్పక మీరు కూడా స్వామిగా తయారవుతారు. Even if you conduct yourself in the same way as Swami is conducting himself, you will also come up like Swami. కనుక మీరు తగినటువంటి మంచి గుణములు పెట్టుకొని Develop good qualities. ఈ సమాజం లోపల ఏ కష్టజీవి అయినా కనుకపోతే వాళ్ళకి తగినటువంటి సహాయం చేస్తూ రావాలి. If you find people who are undergoing difficulties, you have to help them. కొంతమంది విదేశీ వాళ్ళంతా కూడాను There are many foreigners. వచ్చి ఈ భారతదేశంలో ఉన్న బీద వాళ్ళకు సహాయం చేయాలని అంటారు. They want to help poor people in India. కానీ దీంతో కూడా చాలా దోషాలు కలుగుతున్నాయి. But it is leading to small... విదేశీయులకు భారతదేశం యొక్క పరిస్థితి తెలియదు. The foreigners do not know the situation in Bharat. ఇచ్చేవాడు చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడట. If there is a person who is ready to give you money, even a dead person will get up. వాడు ఇస్తున్నాడంటే పరిగెత్తిపోతుంటారు అందరూ. People run after them to receive money. కానీ కడుపుకు అన్నం లేదంటారు. కడుపుకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టి వాళ్లకు డబ్బు ఇవ్వద్దు. If somebody is starving, give him food, don't give him money. నాకు గుడ్డలు లేదంటే గుడ్డ ఇచ్చేసేసి డబ్బు ఇవ్వద్దు. If somebody does not have clothes, give them clothes, but ఈనాడు not money. విదేశీయులంతా కూడా డబ్బును పంచి భారతదేశాన్ని చాలా హీనంగా తయారు చేస్తున్నారు. But today's foreigners distribute money among poor people and spoiling them, spoiling the country. ఈ యొక్క చిన్న పని లోపల మనం భారతీయులు ఎప్పుడు కూడా లోపలిగా పోకూడదు. We should not go after money. ఎప్పుడు కూడా గౌరవంగా జీవించాలి. Should lead a respectful life. మానవ జీవితం అంటే గౌరవమైనటువంటి జీవితము. Human life is a respectful, ఎంత honorable life. విలువిచ్చినా ఈ గౌరవం మనకు చిక్కదు. Whatever money you pay, you cannot get that respect. కొంత చిన్న విషయం కూడాను. Here is a small matter. మొన్నటి దినము The other day, ఒక భక్తుడు one devotee, స్వామి దగ్గర కార్లంతా కూడా చాలా పాతవైపోయినాయి. Swami's cars have become very old. దీన్ని తప్పక నా ప్రేమ కొద్దీ నేను ఇస్తున్నాను, తప్పక తీసుకోవాలి అన్నాడు. Swami, I am prompted to give you a car, you should accept it, he told Swami. ఆయన తీసుకొని వచ్చాడు. He brought the car. 3 దినములు అయిపోయింది. 3 days are over. ఆయన ముఖం కూడా నేను చూడలేదు. Swami is not looking at his face also. కారణం ఏమిటి? What is the reason? నాకు ఉన్న కార్లు చాలు, I have got enough number of cars. నావే కార్లు అవసరం, మీకు ఇస్తాను, ఎవరైనా తీసుకోండి. My car I can give you. You నాకు ఈ can take కారులో it. పెద్ద కారులో పోవడం నాకు ఇష్టం లేదు. Swami has no desire to travel in big కానీ cars. విదేశం నుంచి వాళ్ళు పంపిన తర్వాత ఏం చేసేకి వీల్లేదు. The foreign devotees sent them, therefore Swami has to keep them. కాబట్టి నా కారే నీ తీసుకోండి అయినా అన్నాను. And he told him, you can take my car. నేను ఎప్పుడు కూడా ఎవరిది కూడా నేను అట్లా ముట్టేవాడిని కాదు. Swami will never receive anything from anyone. ఈనాటి వరకు కూడాను. Till today. ఇప్పుడు నేను కిందికి దిగి వస్తుంటే Even when Swami was coming here, మా శ్రీనివాస్ కూడా వచ్చాడు. Srinivas came. వచ్చి చాలా బాధపడ్డాడు. And he expressed his స్వామి grief. వాళ్ళు బాధపడుతున్నారు, దీన్ని అంగీకరించండి అన్నాడు. Swami, that person is feeling miserable, please accept the car. నీవు నోరు మూసుకో, Swami told him, shut up. ఇలాంటి దాంట్లో నిన్ను ప్రవేశించవద్దు. Don't enter into these things. వాళ్ళు తీసుకొని Let him take his car. నా కారే నేను ఇస్తాను, నువ్వు ఒకటి తీసుకో, ఆయన ఒకటి తీసుకొని. I will give my cars, you also can take one car, he can take another car. ఇలాంటివి కాదు గొప్పతనాలు. That is not real ఈ greatness. త్యాగ భావాన్ని మనం ఎదుర్చుకోవాలి. You should develop such sense of sacrifice. అందరికీ ఈ త్యాగాన్ని చూపించాలి. You have to demonstrate sacrifice. అది నా మొట్టమొదటి నుంచి బాల్యం నుంచి ఈ యొక్క దీనిని అనుసరిస్తూ వచ్చాను. That is what Swami has been practicing since his childhood. ఆ అనుసరణని మీరందరూ కూడా అనుసరిస్తే మీరందరూ కూడా ఎంతో ధన్యాత్మ అవుతారు. If you follow the footsteps of Swami, ధన్యాత్మలే కాదు పుణ్యాత్ములు కూడా అవుతారు. you will become men of merit and find fulfillment. పుణ్యాత్ములే కాదు మోక్ష సిద్ధిని కూడా పొందుతారు. You can even attain liberation. ఆ లిబరేషన్ మీకు కావాలి. You should attain that liberation. మోక్ష ప్రాప్తి. Attainment of liberation. మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షం. What is moksha? It is giving up one's attachment. మన మోహాన్ని తగ్గించుకోవాలి. You have to give up moha or attachment. అదే నిజమైన మోక్షము. That is moksha or liberation. కనుక అందరినీ ప్రేమించండి, Love everyone. కానీ మనుషులను మాత్రం నమ్మకండి. But don't trust men. మనుషులను నమ్మినటువంటి వాడు పూర్తి చెడిపోతాడు. Anybody who trusts men will be ruined. వాళ్ళని ప్రేమించు, Love them.
కానీ నమ్మవద్దు. but don't trust. ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఒక దోషం ఏమిటి? But then what is the problem of trusting people? ఆ నమ్మకం చేతనే మనం అంతా మోసమైపోతున్నాం. If you have faith in people, many times you are అందరినీ cheated. ప్రేమించండి, ప్రేమించండి, లవ్ ఆల్ సర్వ్ ఆల్, Love all, serve all. కానీ But వారిని నమ్మకండి. don't believe them. నీ ఆత్మనే నీవు నమ్ము, You believe your own Atma. ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో, Develop self-confidence. దివ్యమైనటువంటి భావాన్ని నీవు తెంచుకో, Divine feelings you develop. ఈ లోక సంబంధమైనటువంటి దాన్ని తెంచుకో. Give up the worldly feelings. దీన్ని తెంచుకొని దాన్ని పెంచుకోవాలి. Give up the worldly feelings, develop divine feelings. ఇదే నిజమైనటువంటి మానవుని యొక్క ధర్మము. That is the dharma, the path of righteousness for man. కనుక విద్యార్థులారా, Students, మీరు ఎన్ని దినముల నుంచి స్వామి యొక్క కాలేజీలో చదువుతున్నారు. for many years you have been studying కానీ in Swami's college. చదువుతున్నారే కానీ, You are studying in పాస్ Swami's. అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నారే కానీ, You pass the examination కానీ and get jobs. ప్రవర్తనలో మాత్రం కించిత్ అయిన కూడా మార్పు నాకు కనిపించడం లేదు. But there is no transformation which Swami sees in you. నాకు కనిపించినటువంటి ప్రయోజనం ఏమిటి? How is it Swami is not finding any transformation in you? ఏ ఒక్కటైనా కూడా మంచిదాన్ని మీరు నటించండి. You have to take to the right path. మంచి గుణాన్ని నీవు పెంచుకో. Develop good qualities. అందరినీ ప్రేమించి ఎవరిని ద్వేషించవద్దు. Love everyone. Don't hate anyone. వారు మనల్ని ద్వేషించినా సరే నీవు వారిని ప్రేమించు. Even if others hate you, you love ఇది them. సాయి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది. It is the characteristics నన్ను of ఎంతమందో Sai. ద్వేషిస్తుంటారు. Many people hate Swami. ద్వేషించుకొని You may hate Swami. నన్ను నేను దూషిస్తుంటారు. Many people ridicule Swami. దూషిస్తే దూషించుకొని, You want to criticize, you గట్టిగా criticize. దూషిస్తే గాలిలో కలిసిపోతాయి. If you speak, criticize loudly, it goes to the wind. వాళ్ళలో వాళ్ళు దూషించుకుంటే వాళ్ళకే చెందిపోతాయి. If they do it within themselves, it కాబట్టి will నా ruin వరకు them. అవి రానే రావు. And that will not reach Swami at all. కనుకనే మనము ఈ దూషణకు భూషణకు తిరస్కార పురస్కారములకు ఏమాత్రం మనం లొంగకూడదు. Therefore, you should not believe the worldly censure, criticism, or even adoration. మన ప్రేమతత్వాన్ని మాత్రం వదలకుండా చూసుకోవాలి. You have to see to it that we don't give up our love ఇది principle. గృహమ్మాయి పూర్వం నుంచి అందరికీ చెప్పినటువంటిది. This is what Mother Ishwaramba told all people. ఆమె యొక్క జీవితము Her life, కట్టగడపటికి ఇక్కడికి సమ్మర్ క్లాస్కి వచ్చింది. finally she came to summer class here. ఒకరోజు ఇక్కడ కళ్యాణపురం అని గోగినీరు వారు ఉండేటువంటిది. గోగినీరు వారు Gogineni, అక్కడ పోయి నడుచుకొని వచ్చింది. she went to their house. పక్కన ఉంటుందా చూడండి, ఒక పెద్దది కట్టారు. There is a big bungalow on the other side. అక్కడికి నడుచుకొని పోయింది, తిరిగి నడుచుకొని వచ్చింది. She walked up to that place and came back. కాఫీ తాగింది, కూర్చుంది. She drank coffee and sat down. కూర్చొని Sat down. ఏం స్వామి నాడు క్లాసెస్ అంతా ఇంకా జరపటం లేదే అనింది. How is it Swami is not running the classes today? జరుగుతాయి, కాలం కొద్దీ జరగాలి. Swami said it will go according to the timetable. టైం బెల్ అవుతుంది, నువ్వు యోచన పెట్టుకోవద్దు అన్నాడు. Don't worry about it. At the right time it will happen. కూర్చుంది, Sat down ఒక్కతూరి కేక వేసింది. and she shouted once. స్వామి 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 3 తూర్లు వేసింది. 3 times she shouted, Swami, Swami, Swami. నేను వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను, నేను 3 తూర్లు చెప్పాను. Swami answered 3 times, I am coming, I am coming, I am రండి coming. త్వరగా రండి త్వరగా అనింది. Come quickly, she said. దుంకుతూ వచ్చాను. And Swami came down వచ్చేటప్పుడు నా చేయి పట్టుకుంది. and caught hold of the hand of Swami. మీరు ఈ ప్రపంచాన్ని ఎంతైనా కూడా మంచి చేయగలరు. You can help the world to any extent. ఈ ప్రపంచంలో ఉండేటువంటి పెద్దల కంటే పిల్లల్ని చాలా మంచి చేయాలి. The children in this world should be helped more. విద్యార్థులను మార్చాలి. The students should be transformed. విద్యావంతులుగా చేయనక్కర్లేదు, You need not give them education. విద్యార్థులను గుణవంతులుగా మార్చాలి. The students should become men of అని చెప్పింది. character. నా 2 చేతులు తన కంట దగ్గర పెట్టుకుంది, ప్రాణం విడిచింది. She held both the hands of Swami on her eyes and gave up her life. అప్పుడు దేహం వస్తుంటది పోతుంటది. The body comes and goes. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం వస్తుంటాయి పోతుంటాయి. The body comes and goes. దీనికి ఏమీ ప్రయోజనం లేదు, There is no use మనం of that. విచారించనక్కర్లేదు Do not worry over it. అని చెప్పి డ్రైవర్ని పిలిచాను. Swami called the driver పెద్ద వ్యాన్ తెప్పించి వ్యాన్ లో ఈమెను పెట్టి and the body was kept in the van, ప్రశాంత్ నేను తీసుకుని పోవన్నా. and Swami wanted them to take that body ఆమె to వెంట Prashantinim. రామబ్రహ్మమును పంపించాను. And Swami sent Rama Brahma. రామబ్రహ్మము చాలా మంచివాడు. Rama Brahman was a very good person. అంత పర్సనల్ గా తాను చూచి చేసేటువంటి వాడు. He would do everything personally himself. కాబట్టి అతన్ని పంపించాను. Swami sent him. 2వ దినము కోగాకు వచ్చారు, భగవంతం వచ్చాడు, క్లాసులు లేవు అన్నారు. Next day, Gokak and Bhagwantaman came and నెక్స్ట్ డే said, కాదు, సేమ్ డే. same day they came and told Swami, నేను we కింద don't, వచ్చి ఎందుకు క్లాసులు లేవు అన్నాను. Swami asked them, why you don't have classes? తల్లిగారు మరణించారు కదా. The mother Ishwaramba has passed away. మరణిస్తే మరణిస్తుంది, పిల్లలంతా మరణించారా? లేదు, Let- పిల్లలు ఉన్నారు.
Let her die. But students are alive. We should run the crosses. క్లాసులు జరగాల్సిందే అన్నాను. The crosses should be run. ఓ గోకాకు చాలా ఆశ్చర్యపడ్డాడు. Gokak was amazed. అనౌన్స్ చేశాడు. They announced. క్లాసులు జరుగుతాయి The classes are going to take అన్నారు. place. క్లాసులు జరుగుతూ ఉంటున్నాయి. The classes were going on. ప్రతి దినము క్లాసుకు ఫస్ట్ నేను పోవాలా. And Swami should go to the class every day. వస్తాడో రాడో వస్తాడో రాడో వస్తాడో రాడో పిల్లలంతా భయపడుతూ ఉన్నారు. The students were wondering whether Swami would go there that day. నేను అందులో ప్రవేశించాను. Swami entered the classroom. ప్రవేశించేటప్పటికి And Swami entered there. పిల్లలందరూ కంటిదారులు కార్చారు. The students shed tears. స్వామి వస్తాడో లేదో అనుకున్నాము. We are afraid Swami may not come. నాకెందుకు ఇవన్నీ జనన మరణాలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో. Birth and death happen in this world. పుట్టినవాడు చావక తప్పడు, చచ్చినవాడు పుట్టక తప్పదు The person who is born has to die. One who dies has to be అని born. చెప్పి వాడితో మంచి అంత క్లాసులు జరిపించాను. The classes were run quite well. ఆ విధంగా ప్రతి దానికి కూడాను నేను తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగటం చేతనే నా యొక్క కీర్తి గౌరవాలు పెరుగుతూ వచ్చేసేసినాయి. Because Swami faces everything with courage and boldness, Swami's fame and name are growing. ఈ విధంగా జరిగిన దానికి ఎవరికైనా చేస్తే చాలా ఇది భయపడతారు. నేను అవంత లేదు. But if anything happens to other people, they may be frightened. రామబ్రహ్మకు చెప్పాను, ఏ చేయాలి ఎట్లా స్వామి తమరు వచ్చింటే బాగుండు కదా అన్నాడు. Ramabrahmam prayed to Swami, you should come there to Puttaparthi. ఇదంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి సంబంధాలు, ఇది నాకు సంబంధం లేదు. It is only worldly relation. Really, I have no relation. నేను ఇక్కడే చూచాను, I have seen her. ఇక్కడే నేను ఆశీర్వదించాను. I have seen her. మీరు అక్కడ పోయి పూజ చేసింది. I have blessed her here. You can take her. చెప్పినట్టుగా చేశాడు రామబ్రహ్మ. Ramabraham did. ఆ what Swami విధంగా told him. ప్రతి చిన్న విషయానికి ఆమె కూడా సునాయాసంగా మరణం. And she had a very easy death. కళ్యాణపురం నుంచి వచ్చింది, She came back from that place, టిఫిన్ తినింది, ate her food, కూర్చుంది. sat there, ఆమె కొంచెం తాంబూలం వేసుకోవటం చాలా ఇష్టము. and so she liked నాకు కూడా tambulam. మొట్టమొదటి తాంబూలం చాలా ఇష్టమే. Earlier, Swami was also eating pawn, ఒక రోగుడితో తీసుకొని కొడుతూ ఉన్నది. and she was crushing that pawn, కొట్టి 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 నోట్లో వేసుకొని తింటూ ఉండాలి. and she put it in her mouth and was eating it. చెప్పాను, ఈ విధంగా జరిగిపోయింది సునాయాసం. ఇంతకంటే బ్రతికినందుకు ఏం కావాలి? She had such a glorious death. బ్రహ్మంబాయి కూడా అంతే. Even బ్రహ్మపాయనగా ఆమె భర్త Father of this body, అనగా ఈ దేహానికి తండ్రి. the father of this body. ప్రశాంతిలో నేనంతా సెలెక్ట్ చేసి కూర్చోబెట్టాను. And Swami had selected people for interview. ఆయన వచ్చాడు. He came there. ఎందుకు వచ్చావన్నాను. Swami asked, why did you come here? స్వామి, రెండు మాటలు మీతో చెప్పాలి అన్నాను. Swami, I have to tell you something. అయితే కూర్చో, Please sit వీళ్ళని down. చూసిన తర్వాత నేను చూస్తానన్నాడు. I'll see these devotees first నాకు and నా then వారే see. తన వారే పరవారే ఈ భేదములే లేదు. Swami has no sense of difference between his వీళ్ళందరూ నేను relatives సెలెక్ట్ and చేసి others. తీసుకుని వచ్చాను. How have you come? All of you have come వీళ్ళని here. లోపల తీసుకెళ్లాను, మాట్లాడినాను. Swami spoke to the devotees in the మాట్లాడి interview, ప్రసాదం ఇచ్చి పంపించాను. gave them prasadam and sent them. ఆయన్ని కూడా లోపల పిలిచాను. The father was called. ఎందుకు వచ్చావన్నాను. Why did you come here? ఆయన పంచి లోపల చెక్కున్నాడు. And in the dhoti he had tied 100 రూపాయలు తీసుకుని వచ్చాడు. 100 rupees. స్వామి, నా దగ్గర ఇంతకంటే లేదు. I don't have anything నేను more than this. పేదవాడిని, మీకు తెలుసును. I నాకు have- వచ్చే ఆదాయం ఎక్కడా లేదు. I don't have any other income. ఈ 100 రూపాయల తోపల With this 100 rupees, 12వ దినము on the నా 12th, సమారాజం చక్కగా జరపాలి అన్నాడు. on 12th day, you have to feed ఏమిటి people. నువ్వు ఉన్నావు, నీ సమారాజం ఎట్లా జరపటమని అన్నాను. Swami asked him, why should we do that? ఆ సమయం లోపలే తాను ఇంటికి వెళ్ళాడు. He went home. 4 మూటలు బియ్యం తెచ్చి, అప్పుడు బియ్యం అంతా చాలా ఇది అగ్గువ. Very cheap. Rice was very cheap those days. 20 రూపాయలు ఇస్తే ఒక మూట ఇచ్చేది. 20 rupees you will get a bag of rice. అంత 4 మూటలు బియ్యం తీశాడు, No, 4 bags of rice బెల్లం was తీశాడు, purchased. అన్ని తీశాడు. Jaggery. And he brought all the provisions. అక్కడ పోయి కూర్చునేటప్పటికే తనకు జానకి రామయ్యకు ఒక కుమారుడు పుట్టాడు. And there was son Janki Ram. ఆయనే మన రత్నాకరన్, చిన్న పిల్లవాడు. He was a small boy at that time. ఆ పిల్లవాడు దగ్గరకు వచ్చాడు, తాత తాత అని. And he came to father. తాత అంటే పండుకున్నాడు, తన దుమ్మల పైన కూర్చోబెట్టుకున్నాడు. And put the boy on his chest. నేను ఇప్పుడే పోయి స్వామిని చూసి వచ్చాను. I have seen Swami just now. నాకే శ్రమము లేదు, I don't- నాకే బాధలు లేవు I don't have any worries. అని చెప్పాడు. He said that. గృహమ్మాయనగా తన భార్యను పిలిచాడు. He called his wife. నీవు రా. Come ఆనాడు here. పేర్లు పెట్టి పిలిచేటువంటి వాడు కాదు. ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ అని పేరు పెట్టేవాళ్ళు కాదు. They హే would- హే అని పిలిచేవాళ్ళు. They would not call their wives by their names. నీళ్లు తీసుకురారింది. Bring water. ఆ నీళ్లు తీసుకుపోయి ఆమె తాపమన్నాడు. And water she, తాపుతూ ఉండినది. when she was giving him water, he, మంచి వారికంతా ఇలాంటి మరణాలంతా వస్తుంటాయి. good people will get good death.
ఏ విధమైనటువంటి మరణం? What a good death. సునాయాసం, And అనాయాసం. it was a glorious death. ఆ విధంగా పోయినారు. ఎందుకంటే పుట్టింది ఈ యొక్క దేహానికి. They are the parents of this ఈ body. పవిత్రత వాళ్ళ ఎందుకు కూడా ఉంటుంటాది. They had that sacredness also. ఆ పవిత్రత పోయినప్పటికీ కూడా జన్మాలు మారినప్పటికీ దాని శేషం కొంచెం ఉంటాయి. Lives may change, but that purity will ఫ్యాన్ remain. బాగా తిరుగుతూ ఉంటుంది అనుకోండి, స్పీడ్ గా తిరుగుతూ ఉంటుంది. Fan is rotating. తిరుగుతున్న స్పిన్ ఆఫ్ చేయండి మీరు స్విచ్, You put off the fan, తక్షణమే ఆగదు. it won't stop immediately. తిరిగి 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 నిలిచిపోవడానికి కొంచెం టైం It తీసుకుంటుంది. will go on for some time, only then it will అదే stop. రీతిగానే వీళ్ళ జన్మ సార్థకానికి జన్మల యొక్క టైము తీసుకొని నిదానంగా నిలిచిపోయింది. Therefore, you may have to go through many lives to find fulfillment slowly. కనుకనే జనన మరణాల యొక్క తత్వం కూడాను ఈనాడు మీరు అర్థం చేసుకోవాలి. Today you should recognize the principle of birth and death. ఈ శరీరానికి పుట్టినటువంటి ప్రతి దీంట్లో కూడా సార్థకమే పొందుతుంటారు. And there is some fulfillment for every ఇది being. సెలెక్టెడ్, ఇది నేనే సెలెక్ట్ చేసుకోవటము. It is body which is selected by చాలా Swami. మంది ఇంకోరు సెలెక్ట్ చేసుకుంటారు. And we select ఇది friends. కాదు, నేనే సెలెక్ట్ చేసుకోవటం. Swami selected the body. కనుకనే ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటిది సెలెక్ట్ గానే ఉంటుంటాది. That is why it is selection ఈ standard. సెలెక్షన్ చేసుకున్నటువంటిది కరెక్ట్ గానే ఉంటుంది. What Swami selected is correct always. కనుకనే వాళ్ళు ఆ జీవితం చాలా ఆనందంగా గడిపారు. Therefore, the parents led a very happy life. కనుక ప్రతి మానవుడు కూడాను అలాంటి తల్లిదండ్రులను కలిగి ఉండాలి. Therefore, they should help their parents, respect, అలాంటి తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మీరు చేయాలి. to serve your parents. వాళ్ళు ఏదైనా కింద పడినప్పుడు వాళ్ళకి తగినటువంటి ఒక సేవలు మీరు చేయాలి. And when they are sick, you have to help ఆ them. సేవల్లోనే ఉంటుండాలి ముక్తి. And you get liberation out of that service. నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. It is through service. తపస్సు చేయనక్కర్లేదు, You need not do penance. యోగం చేయనక్కర్లేదు, You need not do yoga. జ్ఞానం చేయనక్కర్లేదు, You need not do meditation. యజ్ఞం చేయనక్కర్లేదు, You not do yajna. యాగం చేయనక్కర్లేదు. No sacrifice. నామస్మరణ, Just chant the name of God. ఆ తపంసి అది ఒక్కటే చాలు. That is enough for us. కనుకనే అందరికీ ఆ విధంగా మంచి పవిత్రమైనటువంటి మరణం కలుగుతూ ఉంటుంది. Therefore, such people will only get such sacred death. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. సమావేశమైనటువంటి యొక్క వ్యక్తులందరూ కూడాను All those who are gathered మన here, భవిష్యత్తు లోపల ఎలాంటిది జరగాలంటే మనం ఈనాడే దాన్ని నిర్ణయం చేసుకోవాలి. today we have to decide, resolve what we మనం are going మంచి భావంతో మనం బ్రతకాలి. to live with a good feeling. పరోపకారం చెయ్యాలి. Help others. పిల్లల్ని ప్రేమించాలి, Love your పెద్దల్ని children. గౌరవించాలి, Respect అధికారులకు others. తగినటువంటి యొక్క స్థానాన్ని మనం అందించాలి. And you should respect everyone. ఆ విధమైనటువంటి గుణాలు మనం పెంచుకుంటే ఇంతకంటే గొప్పతనం మనకు లేదు. If you develop such qualities, ఏదో భజన చేస్తున్నారు. they are doing bhajans. భజనలే ముఖ్యం కాదు, Bhajans are not important. కానీ మన ప్రవర్తన చాలా ముఖ్యము. Behavior and conduct are important. దీన్ని మీరు హృదయం నందు ఉంచుకొని You imprint it in your heart, తగినటువంటి యొక్క కీర్తిని సంపాదించి earn fame and name, తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి. give joy to your parents. అప్పుడే మీ జన్మ సార్థకం అవుతుంది. Then you will find fulfillment. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ. జప జాన బినా సంయోగ నహీ, జప प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं,
हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं।